హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. అంతులేని కథ సినిమాతో తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టి దాదాపు 100 సినిమాలు అలాగే 50 టెలి సీరియల్స్లో యాక్ట్ చేసి ఇప్పటికీ యాక్ట్ చేస్తున్నటువంటి నారాయణరావు గారు ఈరోజు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. అవళ్ ఒక తొడర్ కథ అంటే అంతులేని కథ. విజయశాంతి గారు ఫస్ట్ టైం చిరంజీవి గారితో సోలో హీరోయిన్గా యాక్ట్ చేయడం నిజం. చాలామంది ఇప్పుడు మీరు ఆ సినిమాలో ఏం చేశారు, ఆ పలానా సినిమా పలానా క్యారెక్టర్, అర్రే మీరే కదండి అంటే నేను చేయను, మా కొత్త స్టూడెంట్ ఇంకొక అబ్బాయి ఉన్నాడని చెప్పి అబ్బాయిని పరిచయం చేశాను. ఆయనే మేము ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇంకెందుకులే రిలాక్స్ అవుదాం అన్న ఫీలింగ్ ఏమైనా వస్తుందేమో, కానీ ఆయన మాత్రం ఎప్పుడు విశ్రాంతి అనేది తీసుకోడు. అలాగే యండమూరి వీరేంద్రనాథ్ గారి కుక్క, ముఖ్యంగా నవయుగ విడుదల అనేది కూడా ఒక ట్రేడ్ మార్క్ లాగా ఉండేది ఆ రోజు. రుద్రమదేవి టైటిల్ అప్పుడే పెట్టాను నేను, ఇంటికి ఒక రుద్రమ ఉండాలని. ఇప్పటికీ ఆ పాట వచ్చి 40 ఏళ్ళైనా కూడా ఎవరి హృదయాల్లో ఇది మరపురాదు. దేవదాస్ కనకాల గారి డైరెక్షన్లోనే తొలి సీరియల్ రాజీ బుజ్జి, ఆ దమయంతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ మీదే దేవాంతకుడు అనే సినిమాని తీశాను. వాళ్ళ ముగ్గురు ఒక రూమ్లో ఉండేవారు, నేను మా అక్కయ్య గారి ఇంట్లో ఉండేవాడిని. 2 రాష్ట్రాల్లోనూ 2 సూపర్ స్టార్స్ నా క్లాస్మేట్లు అవ్వడం, రవీంద్ర భారతి 2 సార్లు వేస్తే 2 సార్లు ఒక్కొక్క థియేటర్ జనం వెనక్కి వెళ్ళిపోయారు సీట్లు దొరక్క. ఈ 2 ఏళ్ళు 4 భాషల వాళ్ళతో కలిసిమెలిసి ఉండడం వల్ల 4 భాషల్లోనూ మాకు ప్రవేశం ఏర్పడిపోయింది. మొదటి నుంచి కూడా రంగస్థలం వచ్చిన తర్వాతే దానిలోంచి వచ్చిన వాళ్ళే చాలా మంది సినీ రంగంలోకి వచ్చారు. నమస్తే సార్. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. తెలుగు పాపులర్ టీవీ ప్రేక్షకులకు వీక్షకులకు వందనం, అభివందనం. మిమ్మల్ని ఇలా మూవీస్లోనే సీరియల్స్లోనే కాకుండా బయట చూడటం చాలా ఆనందంగా ఉంది సార్. చాలా సంతోషమా, నాకు కూడా ఆనందంగా ఉంది. ఈ విధంగా మీ ద్వారా ప్రజలకు నేను మరోసారి పరిచయం కావడం, వాళ్ళతో ముచ్చటించే అవకాశం రావడం నిజంగా నాకు సంతోషంగా ఉంది. అసలు సినీ ఇండస్ట్రీ తోటి మీ అనుబంధం ఎలా ఉంది సార్? పరిశ్రమతో అనుబంధం అంటే నిజం చెప్పాలంటే నా పుట్టుకతోనే అనుబంధం ఉంది. మా నాన్నగారు జేడి ప్రసాదరావు గారు, గుళ్ళపల్లి దుర్గా ప్రసాదరావు గారని నవయుగ ఫిలిమ్స్ అనే సంస్థ 1947 అంటే మనకు స్వతంత్రం వచ్చిన రోజున, ఆ రోజున గాంధీనగరం విజయవాడలో డిస్ట్రిబ్యూషన్ సంస్థను స్టార్ట్ చేసి ఫిలిం డిస్ట్రిబ్యూటర్గా మా నాన్నగారు ఒక 60 ఏళ్ల పాటు చిత్ర పరిశ్రమలో అనేక చిత్రాలను, వందల వేల చిత్రాలని విడుదల చేసినటువంటి ఆ పెద్ద డిస్ట్రిబ్యూషన్ సంస్థ. దాని అధినేతగా మా నాన్నగారు, మా పెదనాన్నగారు కాట్రగడ్డ శ్రీనివాసరావు గారు, తర్వాత మా బాబాయ్ శ్రీ పార్వతనేని చంద్రశేఖరరావు గారు, వీరందరూ కలిసి నరసయ్య గారు, వీరందరూ కలిసి నవయుగ సంస్థను స్టార్ట్ చేసి ఆ రోజుల్లోనే గౌతమ్ బుద్ధ అంటే టాకీ సినిమాలు వచ్చిన కొత్తలో చిత్ర పరిశ్రమకి మొదటి రోజుల్లోనే డిస్ట్రిబ్యూషన్ సంస్థ పెట్టి ఎన్నో హిందీ చిత్రాలు, అనేకమైనటువంటి తెలుగు చిత్రాలు, ముఖ్యంగా నవయుగ విడుదల అనేది కూడా ఒక ట్రేడ్ మార్క్ లాగా ఉండేది ఆ రోజుల్లో. అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాలన్నీ కూడా 90%, 90% నవయుగ వారు విడుదల చేసింది. అలాగే ఎన్టీ రామారావు గారి సినిమాలు, ఏవిఎం సంస్థ సినిమాలు, జెమినీ సంస్థ సినిమాలు, భరణి, ఇలా చిత్ర పరిశ్రమలో అనేకమైన సూపర్ హిట్ సినిమాలని విడుదల చేసిన సంస్థ మా నవయుగ. అందులో నేను కూడా ఒక పార్ట్నర్. అలా నా కెరీర్ స్టార్ట్ అయింది. మా నాన్నగారు ఆ రోజుల్లో నవయుగ సంస్థలో విడుదల చేసిన సినిమాలు చెప్పుకుంటూ పోతే అసలు అంతు దొరకదు. అన్నపూర్ణ వారి చిత్రాలు, మేము మా నాన్నగారు అన్నపూర్ణ పిక్చర్స్ అంటే దుక్కుపాటి మసంరావు గారు, తోడికోడళ్ళు, దొంగరాముడు ఇలాంటి సినిమాలు అద్భుతమైన చిత్రాలని స్వర్ణయుగంలో అన్నపూర్ణ అంటారు. అలాంటి చిత్రాలను నిర్మించిన ఆ నిర్మాణ సంస్థ వాటిని విడుదల చేయడం, అందులో ఒక భాగస్వాములుగా ఉండటం కూడా మా నాన్నగారు చేశారు. అలాగా చిత్ర పరిశ్రమతో నా పరిచయం అనేది నా పుట్టుకతోనే ఉంది. అలాగే నేను మొదటి నుంచి చిత్ర పరిశ్రమలో మనిషినే, నా కుటుంబ సభ్యులే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ కూడాను. సో అన్ని విధాలుగాను అటు నాగేశ్వరరావు గారు కానీ, రామారావు గారు కానీ, ఇలా అందరితోనూ అనుబంధం ఉన్నటువంటి ఒక నటుడిని నేను. ఓకే సార్, ఫస్ట్ చాలామంది అప్పట్లో వాళ్ళందరూ కూడా స్టేజ్ ఆర్టిస్టులుగా ఉండి తర్వాత సినిమాల్లోకి వచ్చిన వాళ్ళే. సో మీరు కూడా అట్లాగే చేశారా? అవునమ్మా, కరెక్ట్. ఎందుకంటే రంగస్థలమే సినిమా రంగానికి ఆది. ఎందుకంటే మొదటి నుంచి కూడా రంగస్థలం వచ్చిన తర్వాతే దానిలోంచి వచ్చిన వాళ్ళే చాలామంది సినీ రంగంలోకి వచ్చారు, గొప్ప గొప్ప కళాకారులుగా నిలబడ్డారు.
అది బళ్ళారి రాఘవ గారి దగ్గర నుంచి కన్నమ్మ గారి దగ్గర వరకు. కన్నమ్మ గారు ఒక తొలి హీరోయిన్, ఆ రోజుల్లో నాటక రంగం నుంచి వచ్చారు ఆవిడ కూడా. సో ఎస్వి రంగారావు గారు, నాగేశ్వరరావు గారు, రామారావు గారు వీళ్ళందరూ కూడా రంగస్థలం నుంచి వచ్చిన వాళ్ళే. అలాగే మా నాన్నగారు గుంటకల్లో ఉండేవారు, అంటే రాయలసీమలో మా నాన్నగారు డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ నడిపేవారు. సో అందుచేత నాకు అక్కడే రంగస్థలంతో పరిచయం ఏర్పడింది. అప్పుడు బలరామయ్య గారిని ఒక మహానటుడు ఉండేవాడు, ఆయన కూడా ఒక డిస్ట్రిబ్యూటర్. అయితే ఆయన పుండరీకాక్ష గారిని ఆయన ప్రొడ్యూసర్, ఆయన తమ్ముడు బలరామయ్య గారు. ఆయన నాటకాలు వేసేవారు. అది కూడా బళ్ళారి రాఘవ గారి థియేటర్ అంటారు. బళ్ళారి రాఘవ అంటే చాలా ఫేమస్ ఆ రోజుల్లో డ్రామాల్లో. సో ఆ బళ్ళారి రాఘవ థియేటర్లో నాటకాలు వేస్తున్న రోజుల్లో పల్లెపడుచు, పినిశెట్టి గారు రాసినటువంటి పల్లెపడుచు నాటకంలో తొలిసారిగా నేను నటించడం జరిగింది. అప్పుడు నా వయసు 13 ఏళ్ళు, అంటే ఈ సంవత్సరానికి సరిగ్గా 50 ఏళ్ళు పూర్తయింది. సో రంగస్థలంలో నేను అలా పల్లెపడుచు నాటకంలో యాక్ట్ చేయడం కాకుండా అభిజ్ఞాన శకుంతల నాటకంలో స్త్రీ పాత్ర, మేనక పాత్ర ధరించాను. అప్పుడు చిన్నప్పుడు ముద్దుగా ఉండేవాళ్ళు, కానీ మా స్కూల్ ఫంక్షన్లో మేనక క్యారెక్టర్ వేసి అందులో చేయడం జరిగింది. అలాగే తర్వాత చాలా నాటకాల్లో నేను నటించడం. ఆ తర్వాత ఏమైందంటే మా నాన్నగారు సారథి స్టూడియోస్ మేనేజింగ్ డైరెక్టర్ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. సారథి స్టూడియోని కూడా నిర్మించి దాంట్లో ఫ్లోర్స్ అన్నీ నిర్మించి దాన్ని పూర్తిగా డెవలప్ చేసింది మా నాన్నగారే. అందుకని సారథి స్టూడియోతో కూడా మాకు అనుబంధం. అది హైదరాబాద్లో ఆల్మోస్ట్ తొలి స్టూడియో. సో ఆ స్టూడియోలో ఉన్నప్పుడే నేను హైదరాబాద్ రావడం జరిగింది. అంటే 64 ఆ ప్రాంతాల్లో హైదరాబాద్ వచ్చేసి నా విద్యాభ్యాసం కూడా హైదరాబాద్లోనే జరిగింది. మహబూబ్ కాలేజీలో చదువుకున్నాను. అప్పటికీ నాకు నాటక రంగం మీద ఉన్న ఇంట్రెస్ట్తో పక్క చదువు సాగిస్తూ కూడా రవీంద్ర భారతిలో నాట్య విద్యాలయం అని ఉండేది. ఇట్స్ ఎ స్కూల్ ఫర్ యాక్టింగ్. అందులో జాయిన్ అయ్యి అక్కడ ఏఆర్ కృష్ణ గారు అంటారు, పద్మభూషణ్. ఆయన గురువు గారు, మాకు నాటకాలన్నీ ఆయన ద్వారా వేసేవాడు. అక్కడ హనుమంతరావు గారని మేమందరం కలిసి రంగస్థానంలో నాటకాలు వేస్తూ ఉన్న తర్వాత అదే సమయంలో నాకు నృత్యం మీద కూడా అభినయం ఉండడం వల్ల గిడుగు విశాలాక్షి గారిని, గిడుగు శ్రీరామూర్తి గారి డాక్టర్, ఆవిడ దగ్గర భరతనాట్యం నేర్చుకున్నాను. ఆ తర్వాత డిప్లొమా అయిన తర్వాత ఇంకా నేర్చుకోవాలని తపనతో ఏం చేశానంటే, అప్పుడు దేవదాస్ కనకాల గారిని కలిశాను. దేవదాస్ కనకాల గారు ఆ రోజుల్లోనే పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుకుని వచ్చారు. జయబాద్రి గారి క్లాస్మేట్ ఆయన. జయబాద్రి గారు, నవీన్ నిశ్చలు, చిత్రగుణ సిన్హా వీళ్ళంతా కూడా పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుకున్నారు. అక్కడ చదువుకుని వచ్చారు. కానీ దేవదాస్ కనకాల గారిని కలవటం, ఆయన ఎంకరేజ్మెంట్ ఇవ్వడం నాకు. నేను పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి అప్లై చేశాను, కానీ నాకు సీట్ రావలేదు. సరే ఏం చేద్దాం నిరుత్సాహపడుకుంటూ ఉంటే తర్వాత ఏమైందంటే, అప్పుడు మెడ్రాస్లో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారు. అదేంటంటే 4 భాషల్లో ఇన్స్టిట్యూట్. సౌత్ ఇండియా అంటే 4 భాషలు, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడం. ఈ 4 భాషల్లోనూ ట్రైనింగ్ క్లాసెస్ స్టార్ట్ చేశారు యాక్టింగ్కి. అంటే చెన్నైలో దానికి అప్లై చేశాను. అప్లై చేస్తే కోఇన్సిడెన్స్ ఎలా జరిగిందంటే, నేను స్టూడెంట్గా అక్కడికి వెళ్ళాను, దేవదాస్ కనకాల గారు టీచర్గా వచ్చారు మాకు. సో మా అనుబంధం ఇంకా గట్టిపడింది అప్పటి నుంచి. దేవదాస్ కనకాల గారు మీ అందరికీ తెలుసు, రాజీవ్ కనకాల సుమ్మగారి మామగారు, మీ యాంకర్ సుమ్మగారి. సో మా కోడలు లాంటిది అమ్మాయి. సో అలా అనుబంధం స్టార్ట్ అయిన తర్వాత నేను ఇన్స్టిట్యూట్లో చేరడం. మా బ్యాచ్లోనే 4 భాషల్లో కలిపి మన దగ్గర 40 మంది స్టూడెంట్స్ ఉండేవాడు. ఆ 40 మందిలో నేను ఒకడిని, మన సూపర్ స్టార్ రజనీకాంత్ ఒకడు, అలాగే హేమా చౌదరి గారిని, ఆవిడ కన్నడలో ఇప్పుడు టాప్ క్యారెక్టర్ ఆర్టిస్టు. తర్వాత చాలా ప్రదీప్ శక్తి, ఇలా చాలామంది, నాజర్ గారు, వీళ్ళందరూ కూడా మా ఇన్స్టిట్యూట్లో చదువుకున్నవాళ్ళు. సో అలా 4 భాషలు, ఆ 4 భాషలు కలిసి ఉండడం వల్ల ఏమైందంటే 2 ఏళ్ళు మాది ఫుల్ టైం కోర్స్. ఇప్పుడు 6 నెలల ఇన్స్టిట్యూట్లు కాదు, అప్పుడు 2 సంవత్సరాలు పూర్తి ట్రైనింగ్ అనమాట. ఈ 2 ఏళ్ళు 4 భాషల వాళ్ళతో కలిసిమెలిసి ఉండడం వల్ల 4 భాషల్లోనూ మాకు ప్రవేశం ఏర్పడిపోయింది. రజనీకాంత్ గారు తెలుగు నేర్చుకున్నారు, నేను తమిళ్ నేర్చుకున్నాను. అలాగే 4 భాషల్లోనూ మాకు సంబంధం ఏర్పడింది. భాషలు ఈజీగా వచ్చేసాయి ఈ స్నేహం వల్ల. మేము ఒకళ్ళొకడు అండర్స్టాండింగ్తో భాషలు నేర్చుకుని మాకు కామన్ క్లాసెస్ కూడా ఉండేవి చాలా వరకు. డాన్సు, మైము, మూమెంట్, దీనికి భాషతో సంబంధం లేదు కదా. సో 4 భాషలు కలిపి అందరం ప్రాక్టీస్ చేసేవాళ్ళం కనుక అందరూ ఫ్రెండ్స్ అయిపోయారు.
అలా మాది 40 మంది స్టూడెంట్స్ ఆ రోజుల్లో మా బ్యాచ్లో ఫస్ట్ సౌత్ ఇండియాలో ఉప్పెన్లాగా కొత్త ఆర్టిస్టులు వచ్చేసారు. సో అలాగా మా కెరీర్ అలా స్టార్ట్ అయింది. ఓకే సార్, మరి మీరు ఇందాక చెప్పినట్టు ఇక్కడ ఇప్పుడు రోజుల్లో అంటే ఒక 6 నెలల్లో నిజంగానే కంప్లీట్ అయిపోతుంది ట్రైనింగ్ అంతా. సో అప్పట్లో ఎలా ఉండేది? ఆ 2 ఇయర్స్లో మీకు ఎట్లాంటి నేర్పించేవాళ్ళు? అంటే అందరూ నాజర్ గారు, మీరు చూసుకుని రజనీకాంత్ గారు వాళ్ళు స్టార్స్ అయిపోయారు. సో నాజర్ గారు కూడా క్యారెక్టర్స్ చేస్తున్నారు, మీరు కూడా చేస్తున్నారు. సో అందరికీ ఎట్లాంటి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు అసలు? చెప్పాను కదమ్మా, మాది 2 ఏళ్ళు ఫుల్ టైం కోర్స్ అని. ఈ ఫుల్ టైం కోర్సులో ఏమైందంటే ఇండస్ట్రీ, ముఖ్యంగా మా ఇన్స్టిట్యూట్ గొప్పతనం ఏమిటంటే ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు పెట్టిన ఇన్స్టిట్యూట్. ఛాంబర్ అంటే పరిశ్రమ, చిత్ర పరిశ్రమ వాళ్ళే పెట్టిన ఇన్స్టిట్యూట్ కనుక అందరి ఇన్వాల్వ్మెంట్లో ఉండేది. అసలు మమ్మల్ని సెలెక్ట్ చేసింది అయితే మీ అందరికి సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే మమ్మల్ని సెలెక్ట్ చేసింది కూడా అప్పుడు మాకు ఇంటర్వ్యూ చేసింది ఎవరు అనుకుంటున్నారు? బిఎన్ రెడ్డి గారు. అంటే మల్లీశ్వరి సినిమా తీసినటువంటి గొప్ప దర్శకుడు బిఎన్ రెడ్డి గారు మాకు ఇంటర్వ్యూ చేసి, బిఎన్ రెడ్డి గారు, పుల్లయ్య గారు, బాలచంద్ర గారు, విశ్వనాథ్ గారు వీళ్ళందరూ మాకు లెక్చరర్స్గా వచ్చేవాళ్ళు. సో పరిశ్రమలోనే వాళ్ళే కనుక పరిశ్రమ వాళ్ళందరూ కూడా మాకు వచ్చి క్లాసులు చెప్పడం, మాతో ఇంటరాక్ట్ చేయడం, మా క్లాసులు చూడడం ఇలా జరుగుతుండేది. అలా చూస్తున్న సందర్భంలోనే ప్రఖ్యాత దర్శకులు మా గురువు గారు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కె బాలచందర్ అంటేనే కింగ్ ఆఫ్ ద డైరెక్టర్స్. సో ఆయన మా ఇన్స్టిట్యూట్కి రావడం, మమ్మల్ని చూడటం జరిగింది. 76లో అంటే 2 ఏళ్ళు పూర్తి చేసుకుని 76లో అంటే సరిగ్గా 42 ఏళ్ల క్రితం మా ఇన్స్టిట్యూట్ మా కోర్సు పూర్తి అవ్వడం, పూర్తయిన సమయంలోనే తమిళంలో ఒక సినిమా తీశారు ఆయన అప్పుడు. అవళ్ ఒక తొడర్ కథ అంటే అంతులేని కథ, స్టోరీ అంటే సీరియల్ని తొడర్ కథ అంటారు. సో ఆ సినిమాని తమిళంలో తీశారు. సుజాత గారు, కమల్ హాసన్ గారు వీరంతా నటించిన సినిమా అది విజయవంతమైంది. దాన్ని తెలుగులో తీస్తూ అప్పుడు మా ఇన్స్టిట్యూట్లో నన్ను, రజనీకాంత్ గారిని, ప్రదీప్ శక్తిని ఇలా మా ముగ్గురిని సెలెక్ట్ చేసి ఆ సినిమాలో నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చారు. అందులో తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల అనే పాట మీ అందరికి గుర్తుంటుంది. అద్భుతమైన పాట. ఆ పాటని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా పాడారు. ఆత్రేయ గారు చాలా అద్భుతంగా రాశారు ఆ పాటని. ఎంఎస్ విశ్వనాథన్ గారు మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఇప్పటికీ ఆ పాట వచ్చి 40 ఏళ్ళైనా కూడా ఎవరి హృదయాల్లో ఇది మరపురాదు. ఎప్పుడు పెళ్లి జరిగినా, ఎక్కడ జరిగినా, ఏ సందర్భం వచ్చినా పెళ్లి సీన్ అంటేనే తాళికట్టు శుభవేళ అనే పాట గుర్తొస్తుంది అందరికి. ఆర్కెస్ట్రా ఈ పాటని ఎక్కువ పాడతారు. పైగా మిమిక్రీ ఆర్టిస్టులు కూడా చాలా మంది ఈ పాటను పెట్టుకుని ఇప్పుడు గొప్ప గొప్ప మిమిక్రీ ఆర్టిస్టులుగా తయారయ్యారు. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని చాలామంది తయారయ్యారు. నాతో కూడా చాలామంది చెప్పారు, సార్ మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మేము మిమిక్రీ నేర్చుకున్నాం సార్ అని. సో అలా నాకు తొలి అవకాశంలోనే బాలచంద్ర గారి చేతిలో పడడం అనేది మా అదృష్టం. అది సక్సెస్ కూడా అంత సక్సెస్ అయ్యి ఆడియన్స్లోకి వెళ్ళిన తర్వాత అపూర్వమైన విజయం సాధించింది. అసలు విడుదల చేసిన రోజునైతే అందరికీ భయం. ఎందుకంటే రామారావు గారు, వాణిశ్రీ గారు నటించిన ఆరాధన చిత్రం ఇంకా అపోజిషన్గా ఆ రోజు రిలీజ్ అయింది. రామారావు గారు, వాణిశ్రీ గారు మహానటులు, వాళ్ళ సినిమా ముందు రిలీజ్ అవుతుంది, ఈ సినిమా ఎట్లా ఆడుతున్నారు అందరూ మేము భయపడినది అన్నమాట వాస్తవం. కానీ ఈ సినిమా కూడా నిలబడి దాంతోపాటు ఈ సినిమా కూడా 100 రోజులు ఆడటం, సిల్వర్ జూబ్లీ ఆడటం, సక్సెస్ అవ్వటం, దాంతో నాకు పాపులారిటీ రావడం అన్నీ జరిగిపోయాయి. అదృష్టవశాత్తు అదే సంవత్సరం నాకు నంది అవార్డు కూడా ప్రభుత్వం ఇచ్చి గౌరవించింది. ఆ సినిమాకి వచ్చింది, నాకు, జయప్రద గారికి, రజనీకాంత్కి ముగ్గురికి నంది అవార్డులు కూడా ఫస్ట్ పిక్చర్లోనే అందాయి. సో ఇలాగా మా ట్రైనింగ్, నా కెరీర్ స్టార్ట్ అయింది. ఆ సాంగ్లో సార్ నిజంగా అది మిమిక్రీ చేశారు కదా, అది మీరే చేశారా? చాలా వరకు కొన్ని బిట్లు మాత్రం సాంగ్లో మాత్రం రికార్డ్ చేశారండి. ముందే తమిళం కోసం రికార్డ్ చేశారు. సీన్స్ అన్నింటిలో నేనే చేశాను. సీట్లో నేను నేర్చుకుని చేయాల్సి వచ్చింది. అలాగా స్టార్ట్ అయింది అది కెరీర్. ఓకే, యాక్టింగ్లో మీకు అలాంటి నేర్పించకపోయినా ఈ క్యారెక్టర్కి అవసరం కాబట్టి నేర్చుకోవాలి. క్యారెక్టర్ సీన్స్లో అన్ని చాలా సీన్స్ ఉంటాయి, మిమిక్రీ సీన్స్ ఉంటాయి నాకు అందులో ఎక్కువ. ఇమిటేట్ చేయడం, పాటలు పాడటం, సింగింగ్ అన్నీ ఉంటాయి. సో అవన్నీ కూడా నేను నేర్చుకుని చేయడం జరిగింది. అది ఒక ల్యాండ్ మార్క్ నిలబడిపోయింది ఇప్పటికీ. అంతులేని కథ అనే సినిమా అట్లాగా అంత మంచి సినిమా దొరకడం నిజంగా మా అదృష్టం. అదే ఆ తర్వాత ఇమీడియట్గా నేను చేసిన సినిమాలు అయితే ఆలు మగలు, అక్కినేని నాగేశ్వరరావు గారు కొడుకుగా యాక్ట్ చేశాను ఆలు మగల్లో.
తర్వాత అందమే ఆనందం. నాకు బాగా పేరు వచ్చిన చిత్రాలంటే చిలకమ్మ చెప్పింది. దానికి నాకు దగ్గర దగ్గర ఒక 7-8 బెస్ట్ యాక్టర్ అవార్డ్స్ వచ్చాయి. అందులో చెవిటి కాశీపతిని ఆ క్యారెక్టర్ అద్భుతమైన క్యారెక్టర్. అందులో కూడా రజనీకాంత్ గారు నేను ఇద్దరం కలిసి యాక్ట్ చేసాం. ఆ సినిమా కూడా సద్దినోత్సవం ఆడుకుంది ఈరంకి శర్మ గారి దర్శకత్వంలో. అలాగే నాలాగే అందరూ, అలాగే కుక్కగాడు చెప్పు దెబ్బ, యువతరం, ఇవన్నీ నా సినిమాలు ఆల్మోస్ట్ సద్దినోత్సవాలు ఆడిన సినిమాలు, అన్ని 100 రోజులు ఆడిన సినిమాలు. అంటే ఓన్లీ మిమిక్రీ కాన్సెప్ట్ తోటి ఇంకా మళ్ళీ అసలు రాలేదు కదా. మిమిక్రీ కాన్సెప్ట్తో రాలేదు, డిఫరెంట్ క్యారెక్టర్ నేను చూసి కూడా ఏంటంటే మళ్ళీ కూడా నాకు అలాంటి అవకాశం ముత్యాల పల్లక, ఇది మంచు పల్లకీలో వచ్చింది, వంశీ గారి ఫస్ట్ పిక్చర్ వస్తే ఆయన నన్ను మిమిక్రీ క్యారెక్టర్ చేయమని అడిగారు. దాంట్లో నేను అన్నాను ఆల్రెడీ అంతులేని కథలో చేశాను కదండి, నేను చేయను, మా కొత్త స్టూడెంట్ ఇంకొక అబ్బాయి ఉన్నాడని చెప్పి అబ్బాయిని పరిచయం చేశాను. ఆయనే మన రాజేంద్ర ప్రసాద్ గారు, టాప్ హీరో. ఆ మిమిక్రీ క్యారెక్టర్ నన్ను చేయమని అడిగారు వంశీ గారు, ఎందుకంటే అంతులేని కథ ఇన్ఫ్లుయెన్స్ నువ్వు అడిగిన ప్రశ్నే. నేను చేయను గురుగారు, నేను ఆల్రెడీ చేసుకున్నాను కదా, దాన్ని మా రాజే చేస్తాడు అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ పరిచయం చేసి రాజేంద్ర ప్రసాద్ గారికి ఆ వేషం కూడా జరిగింది. ఎందుకు సార్ మీకు చేసిన క్యారెక్టర్ చేయటం ఇష్టం ఉండదు? వెరైటీ చేయాలని కోరిక. అదే నేను చేసినవన్నీ కూడా అలాంటి డిఫరెంట్ క్యారెక్టర్స్. యువతరం కదిలింది కానీ అంగడి బొమ్మ, ముఖ్యంగా వీమల్ సుందరరావు గారి దర్శకత్వంలో అంగడి బొమ్మ అని అద్భుతమైన పాత్ర. అది కూడా అంటే ఆ రోజుల్లోనే ఒక డర్టీ పిక్చర్ లాంటి పిక్చర్ సినిమాని అంగడి బొమ్మ ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్, నాదేమో హీరో క్యారెక్టర్. అందులో సీమా గారిని ఆవిడ నటించారు, అద్భుతమైన సినిమా అది. అలా చాలా నాకు ఆల్మోస్ట్ సక్సెస్ రేంజ్లో కూడా ఫస్ట్ 3 yearsలోనే నాకు ఒక 600 days పిక్చర్స్ పడ్డాయి. సో దట్స్ ఎ గుడ్ సక్సెస్. రైట్ సార్, అసలు ఫస్ట్ మూవీతోటే అసలు నంది అవార్డు అందుకున్నారంటే అది చాలా గొప్ప విషయము. సో అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఇట్స్ ఎ గ్రేట్. అంటే ఆ సినిమాకి అన్నీ అలా కలిసి వచ్చాయమ్మా. ప్రజల ఆదరణ అలాగే వచ్చింది, ప్రభుత్వం ఆదరణ అలాగే వచ్చింది, ముఖ్యంగా లేడీ ప్రేక్షకులు అత్యద్భుతంగా రిసీవ్ చేసుకున్నటువంటి సినిమా అంతులేని కథ. అలాగే చిలకమ్మ చెప్పిన తర్వాత నాలాగా ఎందరో తర్వాత యువతరం కదిలింది, తర్వాత ముత్యాల పల్లకి, మంచు పల్లకిలు అందరూ చూసే ఉంటారు. చిరంజీవి గారు, నేను, రాజేంద్ర ప్రసాద్ అందరూ ఉన్నారు, 5 హీరోలు ఉంటాం. ఇవాళ మనకు వస్తుంది హ్యాపీ డేస్ లాంటి సినిమా. ఆ రోజుల్లో అప్పట్లోనే తీసాం అలాంటి సినిమా. సో అప్పుడు నేను చేసిన సినిమాలు చాలా వరకు ఏంటంటే 10 ఏళ్ళు అడ్వాన్స్ థింకింగ్లో చేసిన సినిమాలు ఎక్కువ చేశాను. అలాంటి దర్శకులు దొరికారు నాకు, నా అదృష్టం. వంశీ గారు కానీ, వీమల్ సుందరరావు గారు కానీ అందరూ టాప్ డైరెక్టర్స్. వాళ్ళందరితో వర్క్ చేయడం, అలాంటి డిఫరెంట్ ఫిల్మ్స్ ఎక్కువ చేశాను. ఓకే సార్, అంటే ఇప్పుడు ఫస్ట్ నంది అవార్డే కాకుండా చాలా అవార్డ్స్ తీసుకున్నారు కదా, అవి ఏ సినిమాలకు వచ్చాయి, ఏ సందర్భాల్లో వచ్చాయి? చాలా ఉన్నాయమ్మా. అప్పట్లో నాకు చెప్పాను, చిలకమ్మ చెప్పిందికి చాలా అవార్డ్స్ వచ్చాయి, నాలాగెందరోకి వచ్చాయి. ఆ తర్వాత అన్నిటికంటే మా గొప్ప సినిమా ఏమిటంటే మళ్ళీ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత మృణాల్ సేన్ గారు. భారతదేశంలో ఆర్ట్ సినిమాలు ముందు చెప్తే సత్యజిత్ రే గారి పేరు, మృణాల్ సేన్ గారి పేరే చెప్తారు, ప్రపంచం అంతా తెలిసిన డైరెక్టర్. ఆయన ఒక తెలుగు సినిమా తీద్దామని ఇక్కడ రావటం, ఒక ఊరి కథ అనే ఒక సినిమా తీశారు. ఆ ఒక ఊరి కథ అనే సినిమా ఏమిటంటే కఫన్ అని మున్షి ప్రేమ్చంద్ గారని ఒక అద్భుతమైన హిందీ రచయిత, ఆయన రాసిన షార్ట్ స్టోరీ. దాన్ని తెలుగీకరించి తెలుగులో సినిమా తీయడం కోసం మృణాల్ సేన్ గారు హైదరాబాద్ వచ్చి అందులో కథానాయకుడి పాత్రను నన్ను ఎన్నుకున్నారు. కథానాయకుగా వేసింది ఎవరో తెలుసా? మన సితార్ రవిశంకర్ గారి అమ్మాయి మమతా శంకర్. అలాగే కన్నడ వాసుదేవరావు గారిని పాత్ర. 3 పాత్రలు అందులో, తండ్రి, కొడుకు, కోడలు, 3 పాత్రలతో అద్భుతమైన ఆర్ట్ ఫిల్మ్ అది. ఆ రోజుల్లోనే అన్ని ఫారిన్ ఫిలిం ఫెస్టివల్స్లోనూ ప్రదర్శింపబడ్డ ఏకైక తెలుగు చిత్రం అదే. ఫస్ట్ కార్లవేరీ ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళాం, కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళాం ఆ రోజుల్లో, ప్యారిస్. ఆ రోజుల్లోనే కాన్స్, తర్వాత కార్లవేరీ, న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్, అన్ని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ ప్రదర్శింపబడ్డ ఏకైక తెలుగు చిత్రం ఒక ఊరి కథ. అది అందటం నాకు చాలా అదృష్టం. దాంట్లో నాకు కాన్స్లో, కార్లవేరీలో జ్యూరీ అవార్డు దక్కించుకున్నాం. అలాగే తెలుగు సినిమా కూడా ఉత్తమ చిత్రంగా వచ్చింది ఆ రోజుల్లోనే. సో ఇన్ని అవార్డ్స్ వచ్చిన సినిమా, అందుకని అప్పుడు నాకు చిన్న ట్రేడ్ మార్క్ కూడా వేశారు మన ఇండస్ట్రీలో, ఇతను అవార్డు సినిమాలు అన్నట్టుడు అని. సో అందుకని ఎక్కువ అవార్డు సినిమాలు. అలాగే యండమూరి వీరేంద్రనాథ్ గారి కుక్క,
కుక్క అనే సినిమా చేసాం. దాంట్లో శకుంతల గారు ఫస్ట్ టైం తెలంగాణ భాషలో మాట్లాడారు. ఓకే. తెలంగాణ భాషలో మొట్టమొదటి తెలుగు సినిమా తీసింది కుక్క. ఆయన తెలంగాణ భాషలో రాశారు, వీరేంద్రనాథ్ గారు. ఆయనే నిర్మాతగా ప్రొడ్యూస్ చేశారు. సో అదొక ఎక్స్పెరిమెంట్. ఇలాగా ప్యారలల్ సినిమాలు ఎక్కువ చేశాను నేను, కమర్షియల్ సినిమాలు తక్కువ చేశాను. అందుకని మీరు ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది. నేను చేసిన ఆర్ట్ ఫిల్మ్స్ ఎవరు చేయలేదు ఇంతవరకు తెలుగు ఇండస్ట్రీ. అంత అంత వైడ్ అంటే నా అదృష్టానికి అలాంటి పాత్రలు దొరికాయి నాకు. దొరికాయి మీకు ఇంకా అవే నచ్చాయి. నా పర్సనల్ టేస్ట్ నాకు అలాంటి క్యారెక్టర్స్ ఒకేలాంటి మోస పాత్రలు వేయడం నాకు ఇష్టం ఉండేది కాదు. సో అందుకని ఒక్కొక్క సినిమాకి వైవిధ్యం. ఒక దాంట్లో చెవిటివాడు, ఒక దాంట్లో గుడ్డివాడు, ఒక దాంట్లో పాలేరు. ఓకే సార్, అయితే మీరు ఇలా ప్రతి సినిమాకి వేరియేషన్గా డిఫరెంట్గా క్యారెక్టర్స్ వేసుకుంటూ వెళ్ళారు. సో మరి మీరు ఎప్పుడు నిర్మాతగా మారారు? నిర్మాతగా మారడానికి కారణం ఏంటంటే చెప్పాను కదమ్మా మీకు మొదటి నుంచి నిర్మాణ సంస్థలతో నాకు సంబంధం ఉండేది. అలాగే దుక్కుపాటి మసంరావు గారు అన్నపూర్ణ పిక్చర్స్ కానీ, పిఏపి కానీ, జగపతి పిక్చర్స్ రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, వీళ్ళందరితోనూ సత్సంబంధాలు ఉండేవి. మా స్టూడియోలో ఉండేవారు కనుక. మా నాన్నగారు కూడా నిర్మాతగా సినిమాలని నిర్మించారు. ఓకే. అది మైనర్ బాబు అని చెప్పి శోభన్ బాబు గారు వాణిశ్రీ గారితో మైనర్ బాబు, చలం గారితో తోటరాముడు, అక్కినేని నాగేశ్వరరావు గారు వాణిశ్రీ గారితో ఆత్మీయులు, తర్వాత అన్నదమ్ముల సవాల్ కృష్ణ రజనీకాంత్, తర్వాత ఇద్దరు అసాధ్యులే, అది కూడా కృష్ణ గారును రజనీకాంత్ గారు. సో ఇలా నిర్మాణ సంస్థలతో మాకు మొదటి నుంచి సంబంధం ఉండేది. మా నాన్నగారు కూడా నిర్మాత కనుక ఆ నిర్మాత ఎలా ఉండాలని అని మొదటి నుంచి కొంత నేర్చుకుని ఉన్నాను. తర్వాత సుబ్బారావు కోపం వచ్చిందని ఒక సినిమా చేశాను నేను. అందులో మేనక హీరోయిన్. మేనక అంటే ఎవరో తెలుసా మీకు? ఈ కీర్తి సురేష్ వాళ్ళ మమ్మీ. ఓకే. ఇప్పుడు లేటెస్ట్ హీరోయిన్ నేను శైలజ హీరోయిన్ ఉందే, వాళ్ళ అమ్మ మేనక అని మలయాళీ ఆర్టిస్టు, చాలా అద్భుతమైన నటి. అదే తను పున్నమి నాగులో అమ్మాయి, ఆవిడ హీరోయిన్, నేను హీరో. సుబ్బారావు కోపం వచ్చిందని డూండి గారు తీశారు. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత నిర్మాతగా కూడా మారాలని ఒక నాకు సంకల్పం వచ్చి ఫస్ట్ వెళ్ళి నా మిత్రుడు చిరంజీవి గారిని నేను డేట్స్ కావాలని అడిగాను. చిరంజీవి గారు వెంటనే నువ్వైతే చెయ్యి, నీకు బాగా అనుభవం ఉంది కదా అని చెప్పి నాకు వెంటనే డేట్స్ ఇవ్వడం జరిగింది. అలా చిరంజీవి గారి ప్రోత్సాహంతో నేను నిర్మాతగా మారాల్సి వచ్చింది. మారాను. మారి నా తొలి చిత్రం దమయంతి ఆర్ట్ పిక్చర్స్, అంటే దమయంతి అంటే మా అమ్మగారి పేరు మీద ఒక బ్యానర్ పెట్టి ఆ దమయంతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ మీదే దేవాంతకుడు అనే సినిమాని తీశాను. దాంట్లో మీ అందరికీ తెలుసు విజయశాంతి గారు ఫస్ట్ టైం చిరంజీవి గారితో సోలో హీరోయిన్గా యాక్ట్ చేయటం. దాంట్లో విజయశాంతి గారు, చిరంజీవి గారు, నాది ముఖ్యమైన పాత్ర, అలాగే నా చెల్లెలి పాత్ర ఏమో రోహిణి. ఇలా మంచి క్యాస్టింగ్తో మంచి సినిమా. ఎస్ఏ చంద్రశేఖర్ గారని ఇప్పుడు తమిళ హీరో విజయ్ వాళ్ళ నాన్నగారు, ఆయన దానికి దర్శకుడు. ఎస్ఏ చంద్రశేఖర్ గారని ఆయన డైరెక్షన్లోనే అంతకుముందు చట్టానికి కళ్ళేవు అనే సినిమా చేసాం నేను చిరంజీవి గారు. అది కూడా అద్భుతమైన విజయం సాధించింది. ఆ తర్వాత మేము దేవాంతకుడు తీయడం జరిగింది. దేవాంతకుడు శతదినోత్సవం జరుపుకోవడమే కాకుండా స్లాబ్ సిస్టంలో చిరంజీవి సినిమా మొట్టమొదటి రిలీజ్ అయిన సినిమా ఇదే. అంచేత ఆ స్లాబ్ సిస్టమ్ వల్ల ఎంత కలెక్షన్లు వస్తాయో అప్పుడు తెలియదు ఎవరికి. చిరంజీవి గారి కెపాసిటీ ఏమిటో తెలిసింది దేవాంతకుడు సినిమాతోనే. సో అంత విజయవంతమైన సినిమా అది దేవాంతకుడు. తర్వాత మీ అందరికీ తెలుసు నేను, సుధాకరు, హరిప్రసాద్, ఈ ముగ్గురు చిరంజీవి అత్యంత స్నేహితులు. అయితే మా ముగ్గురికి కలిపి ఒకసారి మళ్ళీ చిరంజీవి గారు డేట్లు ఇవ్వడం జరిగింది. దాంతో మేము తీసిన సినిమానే యముడికి మొగుడు, సూపర్ డూపర్ హిట్, మీ అందరికీ తెలుసు. ఆ సినిమా మ్యూజికల్గా కూడా అత్యంత విజయవంతమైన చిత్రం. ఫస్ట్ గోల్డ్ డిస్క్ వచ్చిన సినిమా కూడా అదే, మ్యూజిక్లో గోల్డ్ డిస్క్. ఆ రోజుల్లో రాజ్కోటి గారు అప్పటికి చిన్న సినిమాలు చేస్తూ ఉండేవారు. చిరంజీవి గారి సినిమా ఫస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ చేయడం యముడికి మొగుడు అటు మ్యూజికల్గాను సూపర్ హిట్, అందులోనే ఉన్న 6 పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అలాగే సుప్రీం హీరో అనే పాట మీ అందరికి గుర్తుంటుంది, వానజల్లు, అన్ని పాటలు కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వటం. రాజ్కోటి అనే ఒక గొప్ప కాంబినేషన్ మ్యూజిక్ డైరెక్టర్ని పరిచయం చేసిన సినిమాగా దాన్ని చెప్పుకోవచ్చు. ఓకే సార్, మీతోటే అన్ని అసలు కొత్త మార్పులన్నీ స్టార్ట్ అయ్యాయి అన్నమాట. తర్వాత తోటపల్లి మధుని రచయితగా పరిచయం చేసింది కూడా నేనే. అది దేవాంతకుడు సినిమా ఫస్ట్ సినిమానే. ఇప్పుడు తోటపల్లి మధు గారు యాక్టర్ కూడా చేస్తున్నారు, చూసి ఉంటారు మీరు, చాలా సినిమాలు యాక్ట్ చేస్తున్నారు ఆయన కూడా రచయితగా పరిచయం చేసిన తొలి చిత్రం
దేవాంతకుడు. అలాగా యముడికి మొగుడు తర్వాత మళ్ళీ ఇంటికో రుద్రమ్మ అని ఒక సినిమా చేశానండి. రుద్రమ్మదేవి టైటిల్ అప్పుడే పెట్టాను నేను, ఇంటికో రుద్రమ్మ ఉండాలని. ఓకే. అప్పుడు ఎంఎస్ రెడ్డి గారు ఎంతో మెచ్చుకున్నారు, బా ఎంత మంచి టైటిల్ పెట్టావయ్యా, నీకు ఎంత అభిమానం లేడీస్ అంటే. రుద్రమ్మదేవి ప్రతి ఇంట్లోనూ ఉండాలన్నదే కథాంశంగా పెట్టుకుని, సుజాత గారిని కథానాయికగా పెట్టుకుని, రంగనాథ్ గారు, సుజాత గారు, సుమలత గారు, భానుచంద్ర గారు. నేను ఆ సినిమాలో యాక్ట్ చేయలేదు, ఆ సినిమాని కూడా నేనే నిర్మించాను. అలా 4 చిత్రాలు. అందులో నాకు సూటబుల్ క్యారెక్టర్ లేదు. నా కోసం ప్రత్యేకంగా ఒక క్యారెక్టర్ రాసుకుంటే అది కథను డిస్టర్బ్ చేస్తుంది. అందుకని నేను ఒక సీన్లో మాత్రం కనపడి వెళ్ళిపోతాను, ఒక పోస్ట్ మ్యాన్గా వచ్చి వెళ్తాను. సో అలాగా ఇప్పుడు కూడా పాత్రని సెలెక్ట్ చేసుకోవడంలోనే మన గొప్పతనం ఉంటాం. మంచి పాత్రలు సెలెక్ట్ చేసుకున్నాను కనుక ఇప్పటికీ ఒక మంచి నటుడిగా నాకు గుర్తింపు ఉండిపోయింది. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్, దట్స్ వాట్ ఐ రిసీవ్డ్ ఫ్రమ్ ద ఆంధ్ర ఆడియన్స్. అవును సార్, మీరు ఇందాక చెప్పారు కదా, మీరు, చిరంజీవి గారు, సుధాకర్ గారు మీరందరూ ఒకే రూమ్లో ఉన్నారని. సో అప్పుడు ఉన్నప్పుడు మీరందరూ ఎలా ఉండేవాళ్ళు, మీ అనుబంధం ఎలా ఉండేది? అన్యోన్యంగా ఉండేది. యాక్చువల్గా ఒక రూమ్లో లేము, వాళ్ళ ముగ్గురు ఒక రూమ్లో ఉండేవారు, నేను మా అక్కయ్య గారి ఇంట్లో ఉండేవాడిని. కానీ ఎక్కువగా మేము కలిసి తిరగడం, కలిసి యాక్ట్ చేయడం, ఇలా ఎక్కువ సినిమాలు కలిసి చేయడం వల్ల మా అన్యోన్య ఫ్రెండ్షిప్ అలాగే నిలబడిపోయింది. అలాగే మా కోసం ఆయన సినిమా చేయడం, ఆ సినిమా వల్ల మేమందరం ఆర్థికంగా కూడా చక్కగా సెటిల్ అవ్వడం అన్నీ జరిగినాయి కనుక దట్స్ అంత స్నేహానికి అంతకంటే గొప్ప నిదర్శనం ఇంకోట్లేదు. యూ హ్యావ్ అచీవ్డ్ దట్. ఓకే సార్, ఇప్పటికీ కలుస్తూ ఉంటారా? అవునమ్మా, కలిసి ఉండడానికి ఏముంది. ఇప్పుడు హరిప్రసాద్ లేడు, పైకి వెళ్ళిపోయాడు, మీ అందరికీ తెలుసు. ఈజ్ నో మోర్. సుధాకర్ గారు బాగానే ఉన్నారు, ఆరోగ్యం కొంచెం ఆ మధ్య బాగాలేదు, కానీ ఇప్పుడు నౌ ఈజ్ వెరీ గుడ్, ఫైన్. సో మా ఫ్రెండ్షిప్ అలాగే ఉందమ్మా. మధ్యలో సుధాకర్ గారి మీద చాలా వచ్చేసాయి, ఆయనకి అసలు హెల్త్ బాగోలేదు, అది కొన్నాళ్ళు బాగాలేదు, నిజమే, వాస్తవమే. కానీ ఇప్పుడు కోలుకున్నారు, బాగున్నారు. త్వరలో సినిమాలో కూడా యాక్ట్ చేయబోతున్నాడు ఆయన. ఓకే ఓకే, మంచి విషయం. సో చిరంజీవి గారిని తీసుకుంటే ఇప్పటికీ కూడా ఆయన హీరోగానే చేస్తున్నారు. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? అదే చెప్పాను మొన్నప్పుడు ఎప్పుడో ఇంటర్వ్యూలో చెప్పినట్టు, ఆయన మొదటి నుంచి ఆయన ఎన్సీసీ స్టూడెంట్ అమ్మ. అందుకనే ఆ నిబద్ధత, ఆ బాడీ బిల్డప్ అన్నీ కూడా ఆయనకి అలా కలిసి వచ్చాయి. సో ఆ ట్రైనింగ్ చాలా ఉపయోగపడింది. దాంతోపాటు మిగతా ట్రైనింగ్లు అన్నీ ఉండగా అసలు నిత్య కృషి వరల్డ్ ఆయన. మేము ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇంకెందుకులే రిలాక్స్ అవుదాం అన్న ఫీలింగ్ ఏమైనా వస్తుందేమో, కానీ ఆయన మాత్రం ఎప్పుడు విశ్రాంతి అనేది తీసుకోడు. అందుకే ఎవర్ గ్రీన్ హీరో అలాగే ఉంటాడు ఆయన. ఓకే, ఎన్సీసీ స్టూడెంట్, ఆయన ఎప్పుడు చేస్తూనే ఉన్నారు. మీరు మాత్రం కాంప్రమైజ్ అయ్యారు కాబట్టి మీరు ఇలా. అంటే నాకు ఇప్పుడు ఏజ్కి తగ్గ పాత్రలు ఇప్పుడు చేస్తున్నాను నేను. ఇప్పుడు తర్వాత చిరంజీవి గారితో నేను యాక్ట్ చేసిన సూపర్ హిట్ సినిమాలు కూడా ఉన్నాయి, మీ అందరూ చూసే ఉంటారు. గ్యాంగ్ లీడర్, హిట్లర్, ఇలా చాలా చేసాం. రాజా విక్రమార్క, చాలా సినిమాలు చేసాం. ఆయన ఎదుగుదల ఎప్పటికప్పుడు చూస్తూనే వచ్చాను నేను. గ్యాంగ్ లీడర్ టైంకి కంప్లీట్ మెచ్యూరిటీ వచ్చేసింది, ఆయనకి నిండుదనం వచ్చేసింది. అదే కంటిన్యూ అవుతుంది ఇప్పటికి కూడా. సో హీఈస్ అచీవింగ్ ఇట్. అలాగే రజనీకాంత్ కూడా, రజనీకాంత్ గారు కూడా సేమ్ ఈయనలాగానే కెరీర్ అక్కడ తమిళనాడులో. ఈ 2 రాష్ట్రాల్లోనూ 2 సూపర్ స్టార్స్ నా క్లాస్మేట్లు అవ్వడం, 2 నా ఫ్రెండ్స్ అవ్వడం నాకు గర్వంగా చెప్పుకునే విషయం కదా. నిజమే. ఓకే సార్, మరి సినీ రంగం నుంచి ఈ టెలివిజన్ రంగంలోకి మీరు ఎప్పుడు అడుగు పెట్టారు? ఆ సందర్భం ఎలా వచ్చింది అసలు? టీవీ రంగంలోకి నేను ఫస్ట్ రావడం అంటే 86 అంటే ఇప్పటికి మనకి 30 ఏళ్ళు అయింది అనుకుంటాను. 30 years బ్యాక్ దూరదర్శన్, ఫస్ట్ దూరదర్శనే ఉండేది. ఆ దూరదర్శన్లో సీరియల్స్ తిరిగి మళ్ళీ మా గురువు గారు దేవదాస్ కనకాల గారి డైరెక్షన్లోనే తొలి సీరియల్ రాజీ బుజ్జి అని దూరదర్శన్లో నేను చేయడం జరిగింది. దానికి మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ఇక నేను వెనుదిరిగి చూడకుండానే టీవీ సీరియల్స్లో 50 సీరియల్స్ వరకు నేను నటించడం జరిగింది. ఆల్మోస్ట్ అందులో 40 సీరియల్స్లో నేను హీరో పాత్రలే పోషించాను. అయితే ఆ తర్వాత నేను చేసిన ఒక టీవీ సీరియల్ మళ్ళీ తెల్లవారింది, వాసిరెడ్డి సీతాదేవి గారి నవల, సిఎస్ రావు గారు, దానికి జేవి సోమయాజులు గారు, సిఎస్ రావు గారు నిర్మాతలు. అంటే శంకరాభరణం శంకర శాస్త్రి గారు నిర్మాత దానికి. ఆయన కూడా నటించారు అందులో. ఆయన రాళ్లపల్లి గారు మేమందరం నటించడం. ఢిల్లీ రాజేశ్వరి తొలి సీరియల్ అది, అమ్మాయి యాక్ట్ చేయడం. సో ఆ మళ్ళీ తెల్లవారిందనే సీరియల్లో రూపాదేవి నేను ఇద్దరం యాక్ట్ చేసాం. అది మా పెళ్లి దగ్గర నుంచి లైఫ్ అంతా కథలో ఉంటుంది. మళ్ళీ నా వైఫ్ అనాథాశ్రమానికి వెళ్ళే వరకు కూడా అలా కథ నడుస్తుంది. ఆ సీరియల్కి ఉత్తమ సీరియల్గా నంది అవార్డు, రూపాదేవి గారికి ఉత్తమ నటి, నాకు ఉత్తమ నటుడు, 3 నంది అవార్డ్స్ రావడం జరిగింది. డైరెక్టర్ పి సాంబశివరావు గారు, ఆయనకు కూడా అవార్డు వచ్చింది. సో అది ఒక మైల్ రాయి.
టీవీ రంగంలో చాలా అవార్డ్స్ వచ్చాయి నాకు. టీవీ రంగంలో అగ్నిసాక్షి అని, మహాలక్ష్మి అని, ఎన్నో సీరియల్స్కి. తర్వాత నేను రచయితగా నిర్మాతగా నిర్మించిన సీరియల్ త్రివేణి సంగమం. ఓకే. ఆ త్రివేణి సంగమం అనే సీరియల్లో చాలా టాప్ కాస్టింగ్, అందరూ జేవి సోమయాజులు గారు, దేవదాస్ గారు, గిరిబాబు గారు ఫస్ట్ టైం యాక్ట్ చేయడం, నేను, కిన్నెర, శృతి, ఇద్దరు వైఫ్స్ నాకు దాంట్లో వాళ్ళిద్దరు యాక్ట్ చేయడం, అద్భుతమైన కాస్టింగ్తో తీసిన త్రివేణి సంగమం సీరియల్ కూడా ద బెస్ట్ సీరియల్ ఆఫ్ ద డికేడ్ అవార్డు వచ్చింది. నేను నిర్మించి నటించిన సీరియల్. కథ కూడా నేనే చేసుకోవడం జరిగింది. ఆ కథ తయారు చేసుకుని దాన్ని నిర్మించాను. దానికి కూడా మంచి పేరు వచ్చింది. ఇలా టీవీ రంగంలో కూడా సక్సెస్ఫుల్గా ఒక 50 సీరియల్స్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అవునండి. ఎన్నో సీరియల్స్ నేను నటించడం జరిగింది, ఇంకా నటిస్తూనే ఉన్నాను. అవును సార్, అసలుకి మీరు టీవీ రంగంలోకి వచ్చినా కూడా అందులో కూడా మీరు అవార్డులు అసలు మొదటి దానికే అది అదృష్టం. మంచి పాత్రలు దొరకడం, అలాంటి దర్శకుల దగ్గర పనిచేయడం, మంచి కథల్ని ప్రజలు ఆదరించడం, అవన్నీ కూడా. అలాగే దూరదర్శన్లోనే రావిశాస్త్రి గారి నిజం, అట్లాగే అల్పజీవి, అలా అద్భుతమైన క్లాసిక్స్ కూడా నేను చేయడం జరిగింది. సో అన్నీ ఇప్పటికీ గుర్తుంటాయి. ఏ ఊరు వెళ్ళినా కూడా కాన్సర్ మాస్టర్ బాగున్నారా అని పలకరిస్తారంటే ఆ పాత్ర అంతా గుర్తుండిపోయింది. మళ్ళీ తెల్లవారిందులో టీచర్ పాత్ర. సో అది నేను అనుకునేది, నటుడుగా గుర్తింపు పొందడం కంటే పాత్రలను గుర్తించుకునే అదృష్టం రావడం అది రేర్, అందరికీ రాదు. నా పాత్రలు గుర్తుంటాయి. నన్ను చూస్తే గబుక్కుని ఎవరు గుర్తురాదు. నిజం. చాలామంది ఇప్పుడు మీరు ఆ సినిమాలో ఏం చేశారు, ఆ పలానా సినిమా పలానా క్యారెక్టర్, అర్రే మీరే కదండి అప్పుడు అంటారు. అది మంచి గుర్తింపు నా ఫీలింగ్. ఎందుకంటే పాత్ర నటుడే కనపడ్డాడు అనుకోండి, అది కరెక్ట్ కాదు. అంతే కదండి. నటుడుగానే ఒక స్టాంప్ లాగా అయిపోతాడు. ఆ పాత్రలు గుర్తుండేలా చేసిన వాడే మంచి నటుడే నా అభిప్రాయం. అలాగే నాకు ఇన్స్పైర్ అయింది కూడా నేను అలాగే. ఒక రంగారావు గారు కానీ, ఒక రామారావు గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ, వాళ్ళ పాత్రలే మనకు గుర్తుండిపోయినాయి కానీ వాళ్ళ పర్సనల్ ఫిగర్ కాదు మనకు గుర్తుంది. మన చిరకాలం మన మెమరీలో ఉండిపోవాలంటే ఆ పాత్రలు గుర్తుండాలి. అవునండి. అంటే ఇప్పుడు ఇన్ని వందల పాత్రల్లో మీరు చేశారు. సో ఫస్ట్గా సినిమాల్లో మీకు నచ్చిన పాత్ర ఏంటి, అలాగే టెలి సీరియల్స్లో మీకు నచ్చిన పాత్ర ఏంటి? చెప్పాను కదమ్మా, ఇందాక చెప్పినట్టుగా అంతులేని కథ ఆఫ్ కోర్స్. అలాగే చిలకమ్మ చెప్పింది, అద్భుతమైన పాత్ర, చెవిటి కాశీపతి. ఆ తర్వాత గ్యాంగ్ లీడర్లో చిరంజీవి గారి ఫ్రెండ్. అది చిన్న పాత్రే కానీ ఇప్పటికీ జనం గుండెల్లో అలా నిలిచిపోయింది ఒక పాత్ర. అలా కొన్ని పాత్రలు మళ్ళీ చెప్పాను. మళ్ళీ తెల్లవారింది సీరియల్లో. అలాగే అనేకం చెప్పడం కష్టం. ఎక్కువ సీరియల్స్ నాకు నచ్చిన పాత్రలే చేశాను. మొదటి నుంచి చెప్తూ వచ్చాను, నేను నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ తక్కువ చేశాను, ఏదో గంగిగోపాలు గరిటెడైనా చాలు అన్నట్టుగా. సో నేను చేసేదంతా ఎక్కువ సినిమాలు. నాతో పాటు పరిచయం ఉన్న వాళ్ళు 200 సినిమాలు 300 సినిమాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నేను తక్కువే చేశాను. సో దట్ షోస్ దట్ ఐఎమ్ సెలెక్టివ్. అవును, అంతే. సెలెక్టివ్గా చేసుకున్నారు. ఆ చేసిన ప్రతిదీ మీకు నచ్చింది, అంతే. మీకు నచ్చే చేశారు. ఓకే సార్, మరి ప్రస్తుతం ఏం చేస్తున్నారు మీరు? మీరు అన్నట్టుగా ఎప్పుడు ఏం చేస్తారనే పరిస్థితి ఎప్పుడు నేను కంటిన్యూటీలోనే ఉన్నాను. ఎందుకంటే టీచింగ్, కొన్నాళ్ళు మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ప్రిన్సిపల్గా పనిచేశాను. అలాగే ఏదో నాటక రంగాన్ని వదిలిపెట్టలేదు. చాలామంది సినీ రంగానికి వచ్చిన తర్వాత నాటక రంగాన్ని వదిలిపెడతారు. నేను వదిలిపెట్టలేకపోయాను. ఎందుకంటే నాకు అన్నం పెట్టిన ఫీల్డ్ అది. అందుకని ఈ నాటక రంగాన్ని వదలకుండా లాస్ట్ ఇయరే మేము కన్యాశుల్కం నాటకం వేసాం. బురజాడ అప్పారావు గారు కన్యాశుల్కం. నేను, ఝాన్సీ గారు, రాళ్లపల్లి గారు, ఉత్తేజ్ గారు, మేమందరం కలిసి కన్యాశుల్కం నాటక ప్రదర్శన రవీంద్ర భారతిలో వేయడం జరిగింది. ఆ తర్వాత ఒంగోలులో కూడా మేము స్టేడియంలో వేస్తే భారతీయం అనే ఒక స్టేజ్ మీద, భారతీయం అనే దాని మీద 10,000 మంది జనం వచ్చారు నాటకానికి. సో నాటకాన్ని మళ్ళీ దాన్ని జీవం కలిగించాలి అనే ఉద్దేశంతోనే సినిమా నటులు మేము అందరం కలిసి ఆ కన్యాశుల్కం నాటకం, అద్భుతమైన నాటకం, 150 ఏళ్ళైన రాసి గుర్రాడప్పారావు గారు రాసిన నాటకాన్ని మళ్ళీ మేము ప్రదర్శించడం, దానికి ప్రజాదరణ రావటం. రవీంద్ర భారతి 2 సార్లు వేస్తే 2 సార్లు ఒక్కొక్క థియేటర్ జనం వెనక్కి వెళ్ళిపోయారు సీట్లు దొరక్క. ఈ రోజుల్లో కూడా నాటకాన్ని అంత ఆదరణ ఇస్తున్నారంటే డెఫినెట్గా దానికి ఫ్యూచర్ ఉంది. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారనే ప్రశ్న నాకు ఎప్పుడు రాలేదు, రాదు కూడా. ఎందుకంటే జీవకళవి నాటకం కానీ, సినిమా కానీ, టీవీ కానీ ఇవి ఎప్పుడు వస్తూనే ఉంటాయి, చేస్తూనే ఉంటాయి. ఎండ్ వరకు ఫర్ ద లాస్ట్ బ్రీత్ కూడా ఐ వాంట్ టు స్పెండ్ ఇన్ ఏ షూటింగ్. ఓకే సార్, ప్రజెంట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి సీరియల్స్లో కానీ సినిమాల్లో కానీ? ప్రస్తుతానికైతే ఈ నెల రోజులు నేను కొంచెం బిజీగా ఉన్నాను. ఎందుకంటే నంది అవార్డ్స్ కమిటీకి నేను చైర్పర్సన్గా ఉన్నాను ఇప్పుడు. చైర్మన్ ఫర్ నంది అవార్డ్స్ ఫర్ 2012.
సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళకి ఆ సినిమాను చూసి నంది అవార్డు పుచ్చుకున్న దగ్గర నుంచి ఇచ్చే లెవెల్కి కొంచెం ఎదిగాను అనుకుంటున్నాను. నిజంగా అసలు ఇది అద్భుతమైన విషయం ఏంటంటే అవార్డు తీసుకోవడమే కాదు ఆ కమిటీలో మీరు చైర్మన్ గా సెలెక్ట్ ఇంతకుముందు అవ్వడం గుమ్మడి గారు బ్రతికుండగా ఒకసారి కమిటీ చైర్మన్ గా నేను సినిమాలకు కూడా సినిమాల కమిటీ మెంబర్గా ఉన్నాను. ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చి ఐ మీన్ ఒక ప్రమోషన్ వచ్చి చైర్పర్సన్ అయ్యాను. సార్ సినిమాలు ఏమున్నాయి సార్ ఇప్పుడు రిలీజ్ కావాల్సిందైతే ఒక సినిమా రెడీగా ఉందమ్మా. లేటెస్ట్ చేసిన సినిమానేమో జయమ్ము నిశ్చయమురా, శ్రీనివాసరెడ్డి గారు నేను చేసాను. అది అద్భుతమైన సినిమా, మంచి సినిమా చేశాను. తర్వాత చిలుకూరు బాలాజీని విడుదలకు సిద్ధంగా ఉందమ్మా. చిలుకూరు బాలాజీ ఏమో మన సాయి కుమార్ గారు చిలుకూరు వెంకటేశ్వర స్వామి, అది కూడా రెడీ అయిపోయి రిలీజ్కి రెడీగా ఉంది. ఇవి కాకుండా సో అడపాదడప చేస్తూనే ఉన్నాను. సో సినిమాలు, అటు టీవీ సీరియల్స్, టైం దొరికినప్పుడల్లా నాటకాలు. మళ్ళీ ఈ మధ్య కాలంలో ఏమైనా నాటకాలతోటి మా ముందుకు వచ్చే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? ప్రయత్నిస్తున్నామా. త్వరలోనే మళ్ళీ కన్యాశుల్కం మళ్ళీ ప్రదర్శిస్తాం. అలాగే ఇంకేదైనా కొత్త నాటకం కూడా టేక్అవుట్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే సార్, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి సార్. మీ వైఫ్, మీ చెప్పాను కదండి, మొత్తం మా ఫ్యామిలీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫ్యామిలీయే. ఎందుకంటే మా నాన్నగారు ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రొడ్యూసరు, డిస్ట్రిబ్యూటరు. మా బావగారు పెద్ద నిర్మాత, త్రిమూర్తి ప్రొడక్షన్స్ అని కృష్ణ గారితో 8 సినిమాలు తీశారు ఆయన. త్రిమూర్తి ప్రొడక్షన్స్ అని బ్యానర్ పెట్టి, గారపట్టి సాంబశివరావు గారు. అలాగే ఇక నా కుటుంబం విషయానికి వస్తే నా మేనగోళ్ళే అనురాధ, నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. అయితే మాకు 2 సంతానం, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అబ్బాయి పేరు అవినాష్, అమ్మాయి పేరు లలిత యామిని. మా అమ్మాయి అల్లుడు లండన్లో ఫార్మసిస్టులుగా సెటిల్ అయి ఉన్నారు, వీళ్ళిద్దరూ లండన్లో ఉంటున్నారు. మా అబ్బాయి కోడలు ఇక్కడే జాబ్స్లో ఉన్నారు, వారు కూడా త్వరలో కెనడా వెళ్ళాలనే ప్రయత్నంలో ఉన్నారు. సో అన్ని బాధ్యతలు పూర్తి చేసుకుని ప్రశాంతంగా జీవితం గడపాలనేది నా కోరిక. సార్ ఎందుకు సార్ ఈ మూవీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు పిల్లల్ని కూడా ఆర్టిస్టులుగా చేయడానికి చాలా తక్కువ మంది ముందుకు వస్తున్నారు? అంటే మొదటి రోజుల్లో కొంచెం అలాంటి ఫీలింగ్ ఉండేదమ్మా. ఎందుకంటే మనం కష్టపడ్డాం, వాళ్ళు కష్టపడకూడదు అనే ఆలోచనతో ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు అలా లేదమ్మా, అందరూ వాళ్ళ పిల్లల్ని తీసుకొస్తున్నారు కదా ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఇవాళ రాకపోతే ఆశ్చర్యపోవాలి. లేదు, నేను వాళ్ళకన్నీ నేర్పించామ్మా. చిన్నతనంలోనే డాన్స్, కరాటే, యోగా, మ్యూజిక్. మా పాపకైతే సింగింగ్ కూడా, క్లాసికల్ సింగింగ్ కూడా నేర్పించాను. వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి మనం వెళ్ళాలి. అంతేగాని ఎవరికి కళ అనేది అది ఒకళ్ళు చెప్తే వచ్చేది కాదు. ఆ ఇన్స్టింక్ట్ పుట్టుకతో వస్తుందని నేను చెప్పను, నేను నమ్మను కూడా. నో బడీ ఈజ్ ఎ బార్న్ ఆర్టిస్ట్. ప్రతి వాళ్ళలోనూ ఒక ఇన్స్టింక్ట్ అని ఉంటుంది. ఆ ఇన్స్టింక్ట్ ఏదైతే కలిగిందో దాన్ని డెవలప్ చేసుకుంటే ఆర్టిస్ట్ అవుతారు. ఓకే సార్, మా స్టూడియోకి వచ్చి మీ అనుభవాల్ని మాతో పంచుకున్నారు. మీరు ఫ్యూచర్లో మీరు తుది శ్వాస వరకు నేను యాక్టింగ్ చేస్తూనే ఉంటానని చెప్పారు. ఇంకా మంచి అవార్డ్ విన్నింగ్ నాటికలే కానీ, సీరియల్స్లే కానీ, సినిమాల్లోనే కానీ మీరు మంచిగా నటించాలని, మీ క్యారెక్టర్స్ అన్నీ మేము చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా థ్యాంక్స్ అమ్మా. ముఖ్యంగా మీ ఛానల్ వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. మీ ద్వారా మా ప్రేక్షకులతో మాట్లాడే, నా భావాలను పంచుకునే అవకాశం కల్పించినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, హాయ్ ఫ్రెండ్స్, బాయ్. అంబికా దర్బార్ బత్తి, నేను మీ అంబికా కృష్ణ. సబ్స్క్రైబ్ చేయండి తెలుగు పాపులర్ టీవీకి. మనం అందరం కలిసి చూస్తే అది పాపులర్ కాదు, మహా పాపులర్ అవ్వాలని చెప్పి, బ్రహ్మాండంగా ప్రజల హృదయాన్ని దోచుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ, ఐ విష్ ఎవ్రీ సక్సెస్ ఆఫ్ పాపులర్ టీవీ. థ్యాంక్ యూ.